హాయ్ నేను సతీష్. ఈ సీజన్ టర్న్స్, ట్విస్ట్స్ అన్నీ ఉంటాయి. లిమిట్‌లెస్ అని మాదిరిగానే పర్టిక్యులర్‌గా ఈ వారం ఎలిమినేషన్ విషయంలో కూడా అట్లాగే ఉంది. కరెక్ట్‌గా ఈ సీజన్ ట్యాగ్‌కి తగ్గట్టుగానే లిమిట్‌లెస్‌గానే ట్విస్ట్‌లయితే కనిపిస్తా ఉన్నాయి. ఏకంగా 5గురి మధ్య ఎలిమినేషన్ కోసం నేను వెళ్తానంటే నేను వెళ్తాను. మార్నింగ్ ఓటింగ్ అంతా అబ్జర్వేషన్ చేసేసరికి అబ్బాయి ఏ కంటెస్టెంట్ అవుట్ అన్నట్టు. ఈవినింగ్‌కొచ్చేసరికి వాళ్ళ పర్ఫార్మెన్స్ చేసేది. ఇప్పుడు ఎటు టికెట్ ఫినాలే ఆ టాస్కుల్లో వాళ్ళు పెడుతున్న ఎఫెక్ట్స్ అట్లాగే వాళ్ళు టాప్ 5లో ఆశలు పెంచుకుంటున్నారు. ఆ పడే తపన ఉండాలి, ఉండాలి, ఉండాలి. ప్రూవ్ చేసుకోవాలి. ఏదో రకంగా ఉండాలి. ఇలా వాళ్ళ శక్తి మేరకు చేసే ప్రయత్నాలతో అసలే చాలా టఫ్ అయిపోయింది. ఈ 5గురి మధ్య కూడా పెద్దగా కరెక్షన్ ఇప్పుడు ఫస్ట్ ఒక ముగ్గురు వరకైతే ఓకే. ఒక 65, 70% ఉంటే మిగతా 5గురు కలిపి ఆ 30, 35%లోనే 5గురు పంచుకుంటున్నారంటే ఓటింగ్ చూడండి ఎట్లా ఉందో. కనెక్షన్ రాకపోవడం వల్ల ఇంతవరకు ఆడియన్స్‌తో ఒక ఎమోషనల్ పీక్స్‌కి వెళ్ళిపోయే జర్నీ రాకపోవడం వల్ల కూడా ఆ పరిస్థితి వచ్చి మరి ఇంక ఎవరు వెళ్తారంటే పూట పూటకి మారిపోతుంది ఖచ్చితంగా. ఎలా ఉంది ఏంటని చూస్తే మరి ఇప్పటికి నిన్న ఈవినింగ్‌కి ఇప్పటికి మళ్ళీ పొజిషన్స్ మారాయి. నిన్న ఈవినింగ్ వరకు అవినాష్ పక్కా అయినటువంటి ఇప్పుడు సేఫ్ జోన్‌లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. మరి ఎవరు వెళ్తారన్నది కూడా చెప్పేద్దాం. అట్లాగే మరి ఓటింగ్ పరంగా ఫస్ట్‌లో అయితే గౌతమ్ కృష్ణ ఉన్నాడు. నిజంగా వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చి జనరల్‌గా ఏంటంటే ఆహ్, టాప్ 5 వరకు వస్తేనే గ్రేట్ అనుకున్న మాదిరిగా ఉంటది తెలుగులో. ఇదివరకు గతంలో చూసుకుంటే. నవదీప్ అప్పుడు సీజన్ 1లో అట్లా వచ్చున్నాడు. మళ్ళా తర్వాత వైల్డ్ కార్డ్‌గా వచ్చి మన అర్జున్ అంబటి లాస్ట్ సీజన్‌లో టికెట్ ఫైనల్ కూడా గెలుచుకొని టాప్ 5లోకి ఎట్లా అడుగుపెట్టాడు కదా! సూపర్ 6 అన్నప్పుడు పెట్టారు. అట్లా ఇప్పుడు చూస్తే ఏకంగా ఇతడు విన్నర్ రేస్‌లోకి కూడా వచ్చాడు. టాప్ 2లోనే ఉంటాడు. మరి విన్నరా? రన్నరా? అని చూస్తే పక్కాగా టాప్ 2లో ఉంటాడు. ఇది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఎలిమినేట్ అయిపోయాడు అనే కంటెస్టెంట్ ఏకంగా ఇప్పుడు టైటిల్ రేస్‌లో టాప్ 2లో ఉండడం అంటే గ్రేట్. చాలా ఎప్పుడూ జరుగుతాయి ఇలాంటివి అరుదైనవి లిమిట్‌లెస్ అన్నదానికి తగ్గట్టుగానే ఇలా జరుగుతుంది. అయితే ఇద్దరికి 2 రాష్ట్రాల నుంచి ఓటింగ్ జరుగుతోంది. ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి. ఇక నిఖిల్‌కైతే ఏకంగా ఈరోజు కూడా ఫుల్ ప్లస్ అయితది. టాస్క్‌లో పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ ఉంటది. దానికి సంబంధించి ఇప్పటికే నేను జర్నలిస్ట్ సర్వీస్‌లో ఫుల్ డీటెయిల్‌గా అసలు ఎలాంటి టాస్క్ ఇచ్చారు, పృథ్వీ, నిఖిల్, ప్రేరణ, గౌతమ్ మధ్య నెక్స్ట్ లెవెల్ కంటెంట్ టాస్క్ జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని అనలైజ్ చేసి ఆ వీడియో మిస్ కాకుండా చూడండి జర్నలిస్ట్ సర్వీస్‌లో ఉంటుంది. అలాగే ఈ వీడియోకి లైక్స్ కూడా చేయడం మర్చిపోకండి. ఎక్కువగా లైక్స్ చేస్తే వీలైనంత ఎక్కువ మందికి యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారం కూడా పుషింగ్ ఉంటుంది. రీచ్ ఉంటుంది కనుక అడిగేది ప్రతి దాంట్లో. అలాగే అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు ఫస్టే షేర్ చేసుకోవాలంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే లైక్స్ కొడితే రికమెండేషన్ కూడా ఉంటుంది కనుక యూట్యూబ్ నుంచి వస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే నిఖిల్‌కి మరి ఇప్పుడు గౌతమ్ కృష్ణకి ఆంధ్ర, తెలంగాణ అయితే నిఖిల్‌కి 3 రాష్ట్రాల నుంచి. ఇది చాలా మంది ఇప్పటికీ నాకు ఇన్‌స్టాలో కూడా అడిగేది, మెసేజ్ సెక్షన్‌లో అడిగేది. ఏంటి సార్ నిజమేనా? అక్కడి నుంచి కూడా ఓటింగ్ పడతా అందులో అంత వింతే ఉంది, విడ్డూరం ఏముంది? వాళ్ళ రాష్ట్రం నుంచి వాళ్ళు కంప్లీట్‌గా అక్కడ పుట్టి పెరిగి కన్నడ నుంచి కెరీర్ కోసం సీరియల్ ఆర్టిస్ట్‌గా ప్రూవ్ చేసుకుని వాళ్ళ రాష్ట్రంలో ప్రూవ్ చేసుకుంటూ ఇంకా తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చి హైదరాబాద్‌లో ఉండి చాలా ఏళ్ళగా ఉండి సక్సెస్ అందుకుంటారన్నప్పుడు స్వతహాగా అది ఉంటుంది కదా! ఇప్పుడు ఇది ఎక్కడ లేదు చెప్పండి. అన్ని రాష్ట్రాల్లో ఉంటది. ఇప్పుడు హాట్‌స్టార్ ఓపెన్ చేయగానే అక్కడ కూడా మనకిప్పుడు హాట్‌స్టార్ ఓపెన్ చేస్తే తమిళ్ బిగ్ బాస్, కన్నడ బిగ్ బాస్, మలయాళీ బిగ్ బాస్ ఇయన్నీ బిగ్ బాస్‌లు వస్తా ఉన్నాయి కదా! అట్లాగే అక్కడ వాళ్ళు కూడా ఓపెన్ చేయగానే ఇది తెలుగు బిగ్ బాస్ వస్తా ఉంటది. వచ్చేటప్పుడు అరే మనోడు అక్కడ ఉన్నాడు, ఆడుతున్నారు, వెళ్తున్నారు, టైటిల్ రేస్ దిశలో ఉంటున్నాడు అంటే ఖచ్చితంగా అది ఆటోమేటిక్‌గా సపోర్ట్ ఉంటుంది. అది ఆర్గానిక్‌గా వచ్చేస్తదది. ఎవ్వరికైనా అది ఉంటదండి. లేదు ఆ రాష్ట్రంలో లేదు, ఈ రాష్ట్రంలో లేదు, ఆ దేశంలో లేదు, ఈ దేశంలో లేదు. అలా లేదు అనుకుంటే అది పెద్ద అబద్ధం అయ్యిద్ది. అది ఖచ్చితంగా ఖచ అపోహ అయితది. ఖచ్చితంగా ఒక భ్రమ అయ్యిద్ది. అలాంటి ఫీలింగ్ లేదు, ప్రాంతీయ అభిమానం లేదు అనుకుంటే మాత్రం. ఖచ్చితంగా అది ఆర్గానిక్‌గా వస్తదది. ప్రత్యేకించి ఎవరు తెచ్చుకునేది లేదు. అంతలో పెద్ద విడ్డూరం లేదు, విచిత్రం లేదు. అది జనరల్‌గానే వస్తది. ఇప్పుడు అదే జరుగుతా ఉంది ఇక్కడ. అయితే ఇక్కడేంటంటే భాషా ప్రాతిపదికన కూడా తెలుగు వాళ్ళకి కూడా ఎందుకంటే, అరే ఇంతవరకు చాలామంది కంటెస్టెంట్స్ అన్ని సీజన్‌లో వస్తా ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించినోళ్ళు. అందరూ బాగా ఆడడం, టాప్ 5 వరకు రావడం, టాప్ 5లో కూడా బెర్త్ కన్ఫర్మ్ చేసుకొని లాస్ట్ సీజన్ కూడా చూసాం. ప్రియాంక జైన్ అట్లా కావచ్చు, ఎవరు గాని వీళ్ళందరూ ఇట్లా వస్తారు, ఆడుతా ఉంటారు. కానీ ఈసారి ఏకంగా విన్నర్ అనేసరికి తెలుగు వాళ్ళకి కూడా సేమ్ ఇప్పుడు వాళ్ళకి ఎట్లాగైతే ఓట్లు పడతాయని అనుకో, ఇప్పుడు అక్కడి నుంచి కంటెస్టెంట్‌లే వచ్చే షోలో ఆడతా, పాడతా ముందుకు వెళ్తున్నప్పుడు ఫ్యాన్స్‌ని సంపాదించుకునేటప్పుడు మరి అక్కడి నుంచి ఓట్లు వస్తే వింతేముంది అందులో? అది సహజమే గదా! ఇప్పుడు ఇంతవరకేంటంటే తెలుగు రాష్ట్రాల్లో విన్నరు అనిపించుకున్న వాళ్ళు తెలుగు బిగ్ బాస్‌కి సంబంధించి అదర్ స్టేట్ నుంచి వచ్చేవాళ్ళు విన్నర్ అనే మెటీరియల్ ఇంతవరకు అనిపించల. ఇప్పుడు ఫస్ట్ టైమ్ అలా రావడంతో అదేంటి మన వాళ్ళు ఇంతమంది ఉన్నారు గదా! మనోళ్ళు ఎవరో ఒకరు రావాలి గదా! అనుకున్న దశలో ఆ ఫీలింగ్ గూడా వచ్చింది. సో దానివల్ల గూడా దాంతో పాటేంటంటే వాళ్ళు హౌస్‌లో ఉండి ఆహ్, గ్రూప్‌గా ఆడేస్తన్నారన్న ఫీలింగ్ గూడా యాడ్ అయింది అడిషనల్‌గా. దానికి తోడు తెలుగు వాళ్ళకి ఫస్ట్ తెలుగు బిగ్ బాస్ ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ ఉంది కదా! తమిళ్ బిగ్ బాస్ ఉంది కదా! అక్కడ వాళ్ళు అక్కడ విన్ అవ్వచ్చు కదా! ఇక్కడ మనోళ్ళు అవ్వచ్చు కదా! ఎందుకని అసలు ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఆ ఫీలింగ్ వచ్చేసింది. ఇది పాన్ ఇండియా బిగ్ బాసా? అన్ని రాష్ట్రాల బిగ్ బాస్ ఏంటి? తెలుగు వాళ్ళు కరువైపోయినారా? దొరకలేదా?
ఇట్లా స్టార్టింగ్లోనే వచ్చింది. అయినా సరే, సరే ఇంకేదో ఒకటిలో పెట్టాడు కదా కంటిన్యూ చేద్దాం అనుకున్న దశలో మళ్ళీ అలాగ రాను ఎవరైనా గట్టిగా వచ్చి ఆడితే బాగుండు అనుకుంటే వైల్డ్ కార్డ్‌లో వచ్చినోళ్ళు ఎక్కువ మంది అంత సీరియస్‌నెస్ లేకపోవడం, ఆ తర్వాత గౌతమ్ రావడం, కొద్దిగా ఆ ఫైర్ రావడం, ఇట్లా అనేక మలుపులు తిరుగుతూ ఆ ఫీలింగ్ వచ్చింది. సో, అందులో ఏముంది తప్పు చెప్పండి? ఇప్పుడు ఆ ప్రాంతీయ భావం అనేది ఉండదు, అభిమానం ఉండదు అనుకోవడం అంటే ఎంత అపోహ అంటే, ఏదో అరచేత్తో సూర్యుడిని ఆపేద్దాం అన్నట్టుగా అయిద్ది అది. అది జరిగే పనా? జరగదు గదా! ఇది గూడా అంతే. అదొక తెలుగు రాష్ట్రాలు గావచ్చు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు గావచ్చు, ఇతర దేశాలు గావచ్చు ఎక్కడైనా అది ఉంటుంది సహజం. అందులో వింత, విడ్డూరం, విచిత్రం అయితే లేదు. ఆ ఓట్లయితే పడతా ఉన్నాయి. ఇంకోటేంటి మెయిన్ ఏంటంటే వాళ్ళ ఆ బేస్‌తో వాళ్ళు పాపం గ్రూప్ మనం ఈ బేస్ కాబట్టి అయిపోయినా లేకపోయినా రూట్స్ నుంచి వచ్చేసింది. అది ఆర్గానిక్‌గా వచ్చింది. దానివల్ల గూడా కొంతైతే ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. సరే ఇక నబీల్ వైల్డ్ యానిమల్‌గా ఆడేద్దాం అనుకున్నాడు. పాపం ఆ ఆశ తీరకుండానే ఔట్ అయిపోయినాడు. ఈ టాస్క్‌లో ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ కోసం. మెయిన్ ఏంటంటే ఎక్కడంటే అతనికి దెబ్బ పడిపోయింది స్ట్రాంగ్‌గా. అప్పుడు కమ్యూనిటీ టాస్క్‌తో పాటు మొన్న ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చినప్పటి నుంచి వాళ్ళిచ్చిన ఇన్‌పుట్స్ తీసుకుంటాడు, వదిలేస్తాడు. తర్వాత పక్కన పెడితే అప్పటి నుంచి తీవ్రమైన ఒత్తిడికి గురైపోయాడు. మణికంఠ అలాగే నయనిక వచ్చి అంతవరకు ఇతను చాలా హోప్స్‌తో ఉండేటప్పుడు నువ్వు షేర్ అన్నావు. ఆ రీతిలో ఆడట్లా. అసలు నీకు బ్యాక్ బిచ్చింగ్ చేయాల్సిన పనేంటి? ఇట్లా చెప్పడంతో అప్పటి నుంచి విపరీతమైన ఒత్తిడికి గురైపోయి ఎక్కువగా మాట్లాడిస్తూ నేను షేర్ చేయట్లా, నేను బ్యాక్ బిచ్చింగ్ చేయట్లా, ఇట్లా మాట్లాడుతూ దానికి వివరణ ఇచ్చుకుంటూ టాస్కుల్లో కూడా బాగా ఆడియాలి, నామినేషన్‌లు బాగా చేసేయాలి. ఆ నేచురల్ ఫ్లో మిస్ అయిపోయా. ఆ ఒత్తిడి వల్ల. ఇంతకుముందు గతంలో నబీల్ చక్కగా నామినేషన్ పాయింట్లు చెప్పేవాడు. ఫిజికల్ టాస్క్‌లో చక్కగా ఆడేవాడు. కానీ ఇప్పుడు ఎక్కువేదో ప్రూవ్ చేసుకోవాలి. ఎక్కువేదో చెప్పేయాలన్న తపనలో, ఆ ప్రెషర్‌లో అసలకి అసరైపోతుంది. కొద్దిగా బ్యాక్ బిచ్చింగ్ కూడా ఎక్కువైపోయింది. పైగా టాస్కుల్లో ఓడిపోతే తీసుకోలేడా? ఇదేంటి? అనే మాదిరిగా వచ్చేస్తుంది. నిన్న తర్వాత చాలా సార్లు సారీ చెప్పాడు అవినాష్‌కి. ఏదో నార్మల్‌గా అడిగానని. కానీ అదేంటి అంతకుముందు రోహిణి విషయంలో కావచ్చు, ఇప్పుడు ఇతని విషయంలో కావచ్చు టీ షర్ట్ ఇతను తీసేస్తే భరించలేకపోయాడా, ఓడిపోయాడా ఇట్లా కలిపి కొద్దిగా డ్యామేజ్ అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి 9% ఇట్లా ఉంది. ఇక తర్వాత అంటారా అవినాష్ మళ్ళీ పికప్ అయ్యాడు. ఇక ప్రేరణ, విష్ణు సేమ్ ఇద్దరు నువ్వా నేననంటే ఉన్నారు. 4, 5 స్థానాల్లో ఆల్మోస్ట్ ఇద్దరు 7% ఉన్నారు. ఇక అవినాష్ అయితే పికప్ అయిపోయి పర్వాలేదు 6 ప్లేస్‌కి అయితే వచ్చాడు. నిన్నైతే చించి ఆరేసాడని చెప్పాలి. ఆ ఫన్ టాస్క్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్‌లు ఇరగ్గొట్టేసాడు. అలాగే ఈ టాస్కుల్లో కూడా ఆయనైతే మనకంత పోటీ ఉండదని తీసుకుంటే, ఆ క్రికెట్ టాస్క్‌లో కూడా అదరగొట్టేసాడు. అంతకుముందు టాస్క్ అది ఆహ్, సుడోకో టాస్క్ కూడా మామూలుగా కాదు. నెక్స్ట్ లెవెల్ ఆడాడు. ఫస్ట్ నలుగురు ఆడలేకపోయినా తర్వాత ఇతను కూడా ఆడుతూ 2 టాస్కులు కూడా పెర్ఫార్మెన్స్ బావుంది. సరే అతనికి కూడా ఎప్పుడూ లేనిది ఇప్పుడు అవినాష్‌కి కూడా ఆశ కలుగుతుంది. ఉంటే బాగుండు. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు కదా! ఇప్పుడు టాప్ 5 దగ్గరగా వచ్చి ఔట్ అయిపోతే మొన్న నామినేషన్‌లో కూడా ఆయన అన్నట్టుగా ఒక వారమైనా ఇప్పుడు పృథ్వీ అనేది సరే ఇతను నువ్వు 13 వారాలు ఉన్నావు మెగా చీఫ్ అవ్వలేకపోయావు కదా! మరి నేను 7 వారాల్లోనే 2 సార్లు అయ్యాను కదా! అంటే నువ్వేముందిలే ఇమ్యూనిటీతో ఉండిపోయావు. నీకెక్కడుంది ఆడియన్స్ ఓట్లతో ఉండుంటే బాగుండు. అంటే మెయిన్ అతనికి అది దొలిచేస్తుందనే విషయం అర్థమైతుంది అవినాష్‌ని చూస్తే. ఆ ఎమోషన్ కనిపిస్తుంది. ఆ బాధ కనిపిస్తుంది. తపన కనిపిస్తుంది. ఉండాలని. అంటే ఆడియన్స్ ఓట్లతో నన్ను కూడా యాక్సెప్ట్ చేశారు. నేనున్నాను. ఎందుకంటే పృథ్వీరాజ్ ఏముంది ఒకసారి నామినేషన్‌కి వచ్చిన వెంటనే నువ్వు ఔట్ అయిపోయావు కదా! నువ్వేం పెద్ద సాధించేసావు, పొడి చేసావు అనే మాదిరిగా అనడంతో బాగా హర్ట్ అయిపోతున్నాడు దానికి. ఒక వారమైనా ఆ ఒక వారం ఏంటి డైరెక్ట్‌గా టాప్ 5లోకి పెట్టేసే వారంలాగా ఉంది కనుక ఆ తపన కనిపిస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్ అయితే నిన్న లైవ్ చూసేవాళ్ళు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు అది టాస్క్. బీబీ టాస్క్, టాలెంట్ షో అనే టాస్క్ అయితే ప్రాసలతో, పంచులతో టేస్టీ తేజ, రోహిణి అతని కాంబినేషన్ వీళ్ళకి మళ్ళీ అటునుంచి విష్ణుప్రియ మంచి డాన్స్ చేయడం, అట్లాగే గౌతమ్ కృష్ణ అందరూ కలిపి ఆ టైమింగ్ తాలూకా పంచులు అవన్నీ కూడా పేలిపోయిందని చెప్పొచ్చు. అలాగే టాస్కుల్లో కూడా పెర్ఫార్మెన్స్ అన్నీ కల్పిస్తూ ఈ రెండింటితో పాటు నేను ఉండాలనే తపన కూడా రీచ్ అవుతుంది గనుక ఇవన్నీ కలిసి కొద్దిగా వర్కౌట్ అయినా ప్రస్తుతానికి సేఫ్ జోన్‌లో కనిపిస్తున్నాడు. ఇక తర్వాత పృథ్వీ బాటంలో కనిపిస్తున్నాడు ఒక 6% ఓటింగ్‌తో. మరి పృథ్వీ పాపం బ్యాడ్ లక్ ఏంటంటే సరే ఆ జర్నలిస్ట్ సదస్సులు వీడియో అప్లోడ్ చేశారు కదా అందులో చూడండి ఈ టికెట్ ఫైనల్ రేసులో ఆయనకి ఏం ఎఫెక్ట్ ఎలాంటి రిజల్ట్ వచ్చిందని చూద్దాం. మరి ఈయనైతే వెళ్ళిపోయేలాగా ఉన్నాడు. మరి పృథ్వీతో పాటు ఎవరు వెళ్తారంటే మరి తేజ కావచ్చు, లేకపోతే విష్ణు కావచ్చు, ఎవరైనా కావచ్చు అనే పరిస్థితి కనిపిస్తుంది. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో ఓటు వేయండి. అట్లాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మన జర్నలిస్ట్ సదస్సు కమ్యూనిటీలో కూడా ఒపీనియన్ పోల్ పెట్టా. అందులో కూడా మీరు ఓటు వేసి ఆ లింక్ కూడా షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయితే ఓట్లు పడతాయి. మరింత క్లారిటీ అయితే వస్తుంది ఎలిమినేషన్‌కి సంబంధించి. ఇంకా 1 ½ డే ఉంది కనుక ఓటైతే వేయండి. థ్యాంక్ యూ.